గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గాను మున్నేరుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలోని వసవాయి మండలంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహం పెరగడంతో మక్కపేట, లింగాల మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అప్రమత్తమైన అధికారులు వాహనాలను నిలిపివేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, శశిరేఖ, నిన్న ఉదయం నుండి కురుస్తున్నటువంటి యొక్క వర్షం అనేది బీభత్సాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విపరీతమైనటువంటి వర్షం, అంటే అత్యధిక రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినప్పుడు మనకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మదిరకు సంబంధించినటువంటి ప్రాంతం అనేది టోటల్ గా జల అష్టదిగ్బంధంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మదిరకు వచ్చేటువంటి రహదారులు మొత్తం కూడా ఈ యొక్క జల దిగ్బంధంలో ఉన్నాయి. అంటే బాహ్య ప్రపంచం నుండి వచ్చేటువంటి కమ్యూనికేషన్ మొత్తం, రోడ్డు యొక్క వ్యవస్థ మొత్తం కూడా ఈ యొక్క వాగులతోటి ఆకేరు కావచ్చు, పాలవాగు కావచ్చు, ఇవన్నీ కూడా ఉధృతంగా ప్రవహించడం వల్ల, రోడ్ల నుంచి నీళ్లు రావడం వల్ల ఈ యొక్క రాకపోకలకు పూర్తిగా ఆటంకం కలిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ యొక్క మదిర ప్రాంతంలో ఉన్నటువంటి తుళ్ళూరు కావచ్చు, కుర్నవెల్లి, మరియు ఇటు కల్లూరు, తిరువూరు ప్రాంతాలకు పోయేటువంటి ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంత బార్డర్ ఏదైతే ఉందో, ఇటు బోనకల్ కావచ్చు, ఈ ప్రాంతంలో కూడా ఈ యొక్క వాగులు అత్యధికంగా రావడం వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ టోటల్ గా, అంటే రవాణా వ్యవస్థ మొత్తం కూడా స్తంభించింది అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు నిన్న వచ్చినటువంటి యొక్క వర్షం వల్ల పవర్, అంటే కరెంటుకు సంబంధించినటువంటి సబ్ స్టేషన్ కూడా ఈ యొక్క వాటర్ లో మునగటం వల్ల ఆ యొక్క సబ్ స్టేషన్ కు సంబంధించినటువంటి కరెంటును కూడా ఆపడం జరిగింది. దాంతో మొత్తం టోటల్ గా మదిర, ఎర్రుపాలెం ప్రాంతం మొత్తం కూడా అంధకారంలో ఉందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం రాత్రికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తును పునరుద్ధరించారు, కానీ రాత్రి మొత్తం కూడా చాలా గ్రామాలకు కూడా ఈ యొక్క విద్యుత్ సౌకర్యం లేదని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ నిన్న రాత్రి హుటాహుటిన తన యొక్క ప్రయాణాన్ని రద్దు చేసుకుని వచ్చినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులతోటి దగ్గరుండి కూడా మొత్తం ఎక్కడికెక్కడికి ఆదేశాలు ఇస్తూ రాత్రి ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలన్నింటికి కూడా పోయి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులతో పరిశీలించడం జరిగింది. ఏదేమైనా కానీ రికార్డు స్థాయిలో, అంటే అక్కడ ఉన్నటువంటి జనం కావచ్చు, ఇక్కడ ఖమ్మంలో మున్నేరు కూడా రికార్డు స్థాయిలో ఇప్పటిదాకా బహుశా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంత మేము వరదను చూడలేదని చెప్తున్నారు. ఆల్మోస్ట్ టోటల్ గా కాలువడ్డు ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. అదే రకంగా చూసినప్పుడు ఇక్కడ పాలేరు కూడా ఆల్మోస్ట్ వరద పరవళ్ళు దొక్కిందని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా జలమయం చెప్పుకోవచ్చు. శశిరేఖ, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీధర్.